హ- హలో అందరికీ. ఈరోజు జియో పొలిటిక్స్ అంత కాస్ సిచ్యువేషన్స్ అయితే మార్కెట్లో ఏం లేవు. ఒకటి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఈ వీడియోని మీరు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనము ఫైనల్ డెస్టినేషన్ ద బ్లడ్ లైన్స్ అన్న కొత్త మూవీ ట్రైలర్ ఏదైతే రిలీజ్ అయిందో 3 months బ్యాక్, దానికి సంబంధించిన మూవీ మనకి May 16th థియేటర్స్లో అనేది రిలీజ్ అవుతుంది ఐమాక్స్లో. ఈ పర్టికులర్ మూవీకి సంబంధించి ఎలా ఉండబోతోంది అన్నది ఒక చిన్న వీడియో అనేది చేస్తున్నాను. దీనికి సంబంధించి స్టేట్ ట్యూన్, కొత్త విషయాలు మనం తెలుసుకుందాం. మనము ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్ అన్న ట్రైలర్ కనుక చూస్తే ఒక ఫ్యామిలీ ఒక చిన్న గ్యాదరింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఈ గ్యాదరింగ్లో ఇన్సిడెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంతో ఇది కంటిన్యూషన్ ఏంటి అంటే మనకి ఫైనల్ డెస్టినేషన్ ప్రీవియస్ పార్ట్ నుంచి కంటిన్యూషన్లో ఇచ్చారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం చూసిన ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో అన్నీ కూడా ఒకే కాన్సెప్ట్లో ఉన్నాయి. డెత్ నుంచి ఎవరు తప్పించుకోలేరు అని చెప్పేసి దీంట్లో మల్టిపుల్ ఫ్రెండ్స్ గ్రూప్స్ కావచ్చు, మెజారిటీ మొత్తం ఫ్రెండ్స్ మధ్యలో లేదు అనుకుంటే ఒక పర్టికులర్ గ్యాదరింగ్లో చావుని మిస్ అయిపోయిన వాళ్ళ మీద తీసిన మూవీస్ ఉన్నాయి. ఇక్కడ ఏమైంది అంటే దీన్ని చేంజెస్ చేసి ఒక ఫ్యామిలీ మీదకి తీసుకొచ్చారు. అంటే ఒక ఫ్యామిలీని మొత్తము ఈసారి ఈ మూవీలో లేపేద్దామని చెప్పేసి డైరెక్టర్ డిసైడ్ అయిపోయాడు. దానికి సంబంధించి ఎలా ఉంటుంది అన్నది ఈ మూవీ ఉండబోతోంది. సో వైలెన్స్ అనేది చాలా ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళకి మాత్రం ఈ మూవీ ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. ఈ మూవీలో కొత్త విధంగా ఎలా చంపచ్చు అన్నది క్లియర్ కట్గా చూపించాడు. ట్రైలర్లోనే చూస్తే మాత్రం బాగుంది. కొత్త విధంగా ఎవరినైతే వేసేస్తున్నాడో అండ్ కంప్లీట్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ మూవీలో ఎగిరిపోయి లాస్ట్కి ఒకళ్ళు మిగలొచ్చు. ఆ ఒకళ్ళతోటి నెక్స్ట్ ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 16th థియేటర్స్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత కంప్లీట్ మూవీకి సంబంధించిన రివ్యూ మనము అక్కడ చూద్దాము. టిల్ దెన్, థ్యాంక్ యూ.